తెలుగు శక్తి పేరుతో గత వైసీపీ ప్రభుత్వంపై పోరు కొనసాగించారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు. పార్టీలు మారకుండా తెలుగుదేశం పార్టీ పట్ల విధేయతతో పనిచేశారని తెలిపారు. ఇవాళ సీఎం చంద్రబాబును కలిశారని తెలిపారు. ఎమ్మెల్సీ లేదా తగిన ప్రాధాన్యత కేటాయించాలని విజ్ఞప్తి చేశారన్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, తగిన స్థానం కల్పిస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. టీడీపీ కోసం నిరంతర పోరాటం చేసిన తాను చంద్రబాబు నాయుడు స్టాండింగ్ కు అనుగుణంగానే ఏకైక రాజధానిగా అమరావతి కోసం పోరాటం చేశారని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించాలనే మా నాన్న బీవీ రామారావు ఆశయం కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. చాలా మందికి నేను తెలుగు శక్తిగా పరిచయం తప్ప నేను ఈ రోజు వరకు నేను తెలుగుదేశం పార్టీ నాకు ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే నాయకుడు అనేది మనకి పదవి వేస్తే నాయకుడు చెప్పుకోవాలి. చేరినంత మాత్రాన నాయకులు అయిపోరు, సభ్యులు మాత్రం ఉంటారు. నేను చంద్రబాబు ఒకటే కోరాను, ఎందుకంటే ఆయన గతంలో కూడా మాట ఇచ్చారు. డెఫినెట్గా పార్టీ అధికారం వచ్చిన తర్వాత రామ్ నీకు మంచి స్థానం కల్పిస్తారని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం చాలామంది అన్నారు ఒకసారి వెళ్ళి కలవడం మంచిది, ఎందుకంటే బిజీ షెడ్యూల్లో మర్చిపోతారు అంటూ చెప్పడంతో సరే ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా అని చెప్పి నేను కలపడం జరిగింది. డెఫినెట్గా సానుకూలంగా స్పందించారు, చూస్తా అని చెప్పి అన్నారు. నేను ఎప్పుడు చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అదే పాటించారు తప్ప 3 రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు గారు ఏకైక రాజధాని అమరావతి అన్నారు. ఆన్ స్టాండ్ నా స్టాండ్ తీసుకుని యుద్ధం చేశాను తప్ప ఎప్పుడు 3 రాజధానుల విశాఖపట్నం నుంచి 3 రాజధానులు అనే డిమాండ్ నడుస్తున్నప్పుడు నేను ఒకే ఒక రాజు అమరావతి అని చెప్పారు. అమరావతి రైతులు కూడా నాడు వెళ్ళి మద్దతు ఇచ్చి ఎట్టుకోస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాం. సో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అంతా రాష్ట్రం పూర్తి సర్వనాశనం చేశారు. ఇవాళ నేను ఒకటే, మా తండ్రి గారు ఇటీవల నవంబర్లో చనిపోయినప్పుడు నాకు అసలు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు నాకు 15 సంవత్సరాలు తెలిసినా సరే ఏ రోజు కూడా నాకు పదవ కాలం ఇప్పుడు అడగలేదు. కానీ ఒక వ్యక్తి ఉన్నప్పుడు మంచి చేయాలంటే తీసుకొని ఇంకా యువతకి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆశయంతో ముందుకు వచ్చారు. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎప్పుడు పాటుపడ్డారు చివరిదాకా.